#AskDrJohners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ BF8SQ. Sir, I am facing hair loss after 6th month of hair transplantation. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 6 నెలల తర్వాత హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అని చెప్తున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందో బ్రీఫ్గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. మొట్టమొదటిగా సర్జరీ జరిగిన వెంటనే అంటే మొదటి రోజే మీకు తలకి క్యాప్ అప్లై చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. రెండో రోజు మీ స్కాల్ప్ వెనకాల ఉండే డోనర్ ఏరియాని అబ్జర్వ్ చేసి బ్యాండేజ్ ఉంచాలా వద్దా లేదా ఆయింట్మెంట్ అప్లై చేస్తే చాలా అనే నిర్ణయం తీసుకుంటాం. దాని తర్వాత మూడో రోజు నుంచి మీరు హెడ్ బాత్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. హెడ్ బాత్ చేయొచ్చు, కానీ తలను రబ్ చేయడం కానీ ప్రత్యేకించి రిన్స్ చేయడం కానీ లేదా టవల్తో రుద్దడం కానీ చేయకూడదు. ఇప్పుడు 7 నుంచి 10 రోజుల వరకు కొంచెం అక్కడ స్కాబ్స్ ఫామ్ అవుతాయి, అంటే పక్కుల్లాగా ఫామ్ అవుతాయి. 15 డేస్ నుంచి 25 డేస్ వచ్చేసరికల్లా హెయిర్ ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మనం అందరం భయపడతాము, అంటే పెట్టిన జుట్టంతా ఫస్ట్లో బాగానే ఉంది కానీ ఇప్పుడంతా ఫాల్ అయిపోయింది అని. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే హెయిర్ ఇంప్లాంట్ చేసిన వెంటనే స్టెమ్ సెల్స్ అనేటువంటివి స్కాల్ప్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ ఎంటీ హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఫాల్ అయిపోతుంది. ఇలా ఫాల్ అయిన హెయిర్ కాస్త 2nd మంత్ ఎండింగ్ నుంచి 3rd మంత్ స్టార్టింగ్ పీరియడ్లో కొంచెం కొంచెంగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అన్ని హెయిర్ ఒకటేసారి గ్రో అవుతాయా అంటే లేదు, అలా జరగదు. ఒక్కొక్క హెయిర్ సైకిల్లో ఉంటుంది కాబట్టి కొన్ని బయటికి కనిపిస్తాయి, కొన్ని ఇంకా అప్పటికీ ఎమర్జ్ అయి ఉండవు, కొన్నేమో ఆల్రెడీ ఫాల్ కాకుండా ఏవైతే మిగిలి ఉంటాయి అవి ఇంకొంచెం పొడుగ్గా పెరిగిపోయి ఉంటాయి. 6వ నెల వచ్చేసరికల్లా దాదాపుగా 40 to 60% హెయిర్ గ్రోత్ అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే 6th మంత్ దాటుతామో 7th మంత్ to 8th మంత్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఒక టెంపరరీ హెయిర్ ఫాల్ అనేటువంటిది మనం గమనిస్తాము. అలా హెయిర్ ఫాల్ అయినంత మాత్రాన మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏమాత్రం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హెయిర్ మళ్ళీ గ్రో అవుతాయి. 9 months to 12 months వచ్చేసరికల్లా మళ్ళీ ఇంప్లాంట్ చేసిన హెయిర్ అన్ని పూర్తిగా గ్రో అవుతాయి. నేను జనరల్గా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక 12 months వరకు హెయిర్ ట్రిమ్ కానీ కట్ కానీ చేయొద్దు అని చెప్తాను. అన్లెస్ అంటిల్ హెయిర్ ఎడ్జెస్లో లేదా హెయిర్ స్ప్లిట్స్ కానీ ఏమైనా ఫామ్ అవుతుంటే ఎడ్జెస్ని మాత్రం కొంచెం ట్రిమ్ చేయమని చెప్తాను. బట్ అదర్వైజ్ సాధ్యమైనంత వరకు కటింగ్ లాంటివి ఏమీ చేయొద్దు. ఎందుకంటే మనకు హెయిర్ గ్రోత్ ఎలా జరుగుతుంది, హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీ స్కాల్ప్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ వస్తుంది అనే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ మీకే కనుక ఇంకా స్కాల్ప్ మీద క్రౌన్ ఏరియా కావచ్చు లేకపోతే ఇంకా అదర్ పార్ట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు చాలా వాల్యూని ఇస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాక 6th మంత్ కావచ్చు 7th మంత్ కావచ్చు టెంపరరీ హెయిర్ ఫాల్ మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో దాని గురించి మీరు ఏమాత్రం వరి కావద్దండి. బట్ ఏం జరిగినా ఇమీడియట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్తో టచ్లో ఉండండి. డెఫినెట్గా వాళ్ళు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు.